అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాన్సర్లు పెరుగుతున్నాయి, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశంలో కూడా క్యాన్సర్లు పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాన్సర్తో మృత్యువాత పడే బాధితుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంటుంది. కానీ భారతదేశంలో మృత్యువాత పడే వారి సంఖ్య ఎక్కువగా అవుతుంది. సో ఇట్లా ఎందుకుంది? సో మనకి అక్కడ లేని ట్రీట్మెంట్స్, అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్స్ ఇక్కడ మనకి జరగటం లేదా అంటే అది కాదు. సో క్యాన్సర్ కేసెస్కి మనకి స్టేజెస్ ఉంటాయి. సో ఎర్లీ స్టేజెస్లో మనం క్యాన్సర్ని గుర్తుపట్టగలిగితే దాన్ని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే లేట్ స్టేజెస్లో మనం క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడం వల్ల పూర్తిగా నయం చేయలేకపోతున్నాం. సో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల్లో బాగా అవగాహన ఉండడం మూలంగా దానికి క్యాన్సర్కి సంబంధించిన ముందస్తు పరీక్షలు చేయించుకోవటం, కొద్దిగా తేడా ఉంది అనగానే వాళ్ళు ఏంటంటే డాక్టర్ని సంప్రదించి దానికి సరిపడ టెస్టులు చేసుకొని దాన్ని పూర్తిగా ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి అక్కడ అందుబాటులో ఉంది. కానీ మనకి భారతదేశంలో చాలామందికి అపోహలు, అలాగే ఎన్నో అవాస్తవాలు సమాజంలో ప్రబలుతున్నాయి. క్యాన్సర్ అనగానే మృత్యువాత పడుతుందని, క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదని చాలామంది భయాందోళనకి గురవుతూ ఉంటారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్ కూడా ఒక వ్యాధి లాంటిది. సో దానికి సరైన సమయంలో గుర్తించి దాన్ని సరైన వైద్యం చేస్తే పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది.